రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు 1980 2008. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు కె. విశ్వనాథ్. కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ సుమారు 54 చలనచిత్రాలకు దర్శకత్వం వహించి అద్భుత దర్శకుడిగా కీర్తించబడుతున్న ఆబాల గోపాలాన్ని అలరించిన శంకరాభరణం, సాగర సంగమం దర్శకుడిగానే ఆయనను తెలుగు ప్రేక్షకులు అమితంగా గౌరవిస్తారు. నిజానికి శంకరాభరణం ఒక్కటే చాలు ఆ మహాదర్శకుడి అద్భుత సృజనాత్మక శక్తిని, కళా హృదయాన్ని, సమయస్ఫూర్తిని, దర్శక ప్రతిభను దర్శించడానికి. ఆయన దర్శకత్వం వహించిన ప్రతి చిత్రం ఒక కళాఖండమే కాక నేటి దర్శకులకు ఒక పాఠ్య పుస్తకం అంటే అతిశయోక్తి కాదు. కె. విశ్వనాథ్ ఈనాడు ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన నిరంతర కృషి, పట్టుదల, చిత్ర నిర్మాణ రంగంలోని అనేక శాఖలపై ఆయనకున్న సమగ్ర అవగాహనతో పాటు సినీ రంగంపై అంకిత భావం, క్రమశిక్షణ ముఖ్య కారణం. 1930వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖున శ్రీ కాశీనాథుని సుబ్రహ్మణ్యం, శ్రీమతి కాశీనాథుని సరస్వతమ్మ దంపతులకు రేపల్లె తాలూకా పెదపులివర్రు గ్రామంలో జన్మించిన విశ్వనాథ్ చిన్నతనంలో విద్యాభ్యాసమంతా జన్మస్థలంలోనే కావించారు. 1948వ సంవత్సరంలో బిఎస్సి పట్టా తీసుకోగానే ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటున్న యువ విశ్వనాథుడికి తలపని తలంపుగా కొత్తగా నిర్మాణమైన వాహిని స్టూడియోలో శబ్దశాఖలో అవకాశం వచ్చింది. గుణసుందరి కథా చిత్రానికి 1949లో కృష్ణయ్యర్ వద్ద విశ్వనాథ్ తొలినాళ్లలో పనిచేశారు. ఆ సమయంలోనే సుప్రసిద్ధ శబ్దగ్రాహకుడు కోటేశ్వరరావు, ఏ. శివరాం కూడా వాహినిలోనే పనిచేస్తూ ఉండేవారు. వారి పరిచయం ఆయనకు సినీ రంగంలో అనేక మెళకువల్ని నేర్పింది. శబ్దశాఖలో చేరి పనిచేస్తూనే చలనచిత్ర నిర్మాణ రంగంలోని కథ, స్క్రీన్ ప్లే, రచన, ఎడిటింగ్, దర్శకత్వం ఇత్యాది శాఖలలో కూడా పరిచయం పెంచుకొని పట్టు సంపాదించారు కె. విశ్వనాథ్. వాహినిలో చేరిన 3 ఏళ్లలో రికార్డిస్టై ప్రథమంగా తైలం అనే తమిళ చిత్రానికి సౌండ్ ఇంజనీర్గా పనిచేశారు. ఆ తరువాత వాహిని వారి బండరాముడు చిత్రానికి సంప్రదాయ వాద్యాలేవి వాడకుండా సహజ ధ్వనులను వాడి కొత్త ఒరవడిని సృష్టించారు. అనంతరం బంగారు పాప, తోడికోడళ్ళు, మాంగల్యబలం, ఇద్దరు మిత్రులు లాంటి అనేక
విజయవంతమైన చిత్రాలకు సౌండ్ ఇంజనీర్గా పనిచేశారు ఈ కళా తపస్వి. అనంతర కాలంలో ఆ అనుభవమే అనేక విజయవంతమైన చిత్రాల్లో ప్రతిఫలించి ఆ చిత్రాలు కళాఖండాలుగా రూపుదాల్చడానికి కారణమయ్యింది. ఇదే సమయంలో అన్నపూర్ణ పిక్చర్స్ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకు అసోసియేట్ డైరెక్టర్ కావలసి వచ్చింది. దాంతో నిర్మాతలు దుక్కిపాటి మధుసూదన్ రావు, అక్కినేని నాగేశ్వరరావులు విశ్వనాథ్కు దర్శకత్వ శాఖలో అవకాశమిచ్చారు. ఆదుర్తి సుబ్బారావుతో కలిసి డాక్టర్ చక్రవర్తి చిత్రంతో పాటు తేనె మనసులు, దాగుడు మూతలు, మూగ మనసులు లాంటి హిట్ చిత్రాలకు విశ్వనాథ్ సహకార దర్శకుడిగా పనిచేశారు. విశ్వనాథులోని ప్రతిభను గమనించిన అక్కినేని నాగేశ్వరరావు 1966లో అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించిన ఆత్మగౌరవం చిత్రానికి విశ్వనాథ్ని దర్శకుడిగా తీసుకున్నారు. కథానాయకుడిగా అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ కాంస్యనంది అవార్డు వచ్చింది. దర్శకత్వం వహించిన మొదటి చిత్రమే ఇటు హిట్ కావడంతో పాటు అటు అవార్డును కూడా కైవసం చేసుకోవడంతో ఈ దర్శకుడి ప్రతిభకు సినీ లోకం జేజేలు పలికింది. ఆ తరువాత విశ్వనాథ్ తీసిన ఏ 2-3 చిత్రాలు మినహా మిగతా చిత్రాలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులో లేదా జాతీయ స్థాయి అవార్డులో వచ్చాయి. తెలుగులో 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈ సృజనశీలి హిందీలో 9, మలయాళ భాషలో 1 చిత్రానికి దర్శకత్వం వహించారు. హిందీలో ఆయన దర్శకత్వం వహించిన సర్గం, కామ్చోర్, సుర్ సంగం, జాగ్ ఉఠా ఇన్సాన్, ఈశ్వర్, ధన్వాన్ లాంటి పలు చిత్రాలు అద్భుత విజయాల్ని సాధించాయి. ఎన్టీఆర్, అక్కినేని, శోభన్ బాబు, చిరంజీవి వంటి మహానటులతో నటింపజేసిన ఈ దిగ్దర్శకుడు నటన పట్ల ఉన్న మక్కువతో ఎలాంటి భేషజాలు ప్రదర్శించకుండా ఇతర దర్శకుల చిత్రాల్లోనూ నటించడం విశేషం. శుభ సంకల్పం చిత్రంతో నటనా రంగంలో ప్రవేశించారు ఈ అగ్రదర్శకుడు. నీ స్నేహం, నువ్వు లేక నేను లేను, సంతోషం, ఠాగూర్, లక్ష్మీ నరసింహ, స్వరాభిషేకం, ఆంధ్రుడు, అతడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, పాండురంగడు లాంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ చిత్రాల్లో సైతం అద్భుతంగా నటించి ప్రేక్షకుల నీరాజనాలందుకున్నాడు. తెలుగుదనాన్ని, సంస్కృతిని పరిఢవిల్లజేసే అజరామరమైన చిత్రాలను ఎన్నెన్నో నిర్మించిన ఈ దిగ్దర్శకుడిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా నంది అవార్డుల సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే రఘుపతి వెంకయ్య అవార్డుకి 1991వ సంవత్సరానికి గాను ఎంపిక చేసి ఘనంగా సత్కరించింది.